జావా, రాగి, సిసి ప్లస్ ఇలాంటి వాటి గురించి కోచింగ్ ఇస్తారు. ఏంటి నీ మైక్ నువ్వే తెచ్చుకున్నావా? కంగారు వేసింది, నా దగ్గర కూడా మైకులు లేవు. హాయ్ 2 times చూసావా? ఇన్ మలయాళం. ఓ అప్ప మలయాళం సంసారిక. ఓకే, ఏంటి ఏం నచ్చింది మీకు మూవీలో చాలా ఎక్కువగా? ఏంటి రీను నచ్చిందా? మమిత, కార్తిక కూడా బాగుంది. కార్తిక ఇంత కష్టపడినటువంటి నస్లిన్ కనపడలేదా మీకు అసలు? నస్లిన్ సచినే, మాకు ఓన్లీ సచినే క్యారెక్టర్ గుర్తుండిపోయింది. ఆ ఇంపాక్ట్ అది మరి. సో ఇంపాక్ట్ అలా ఉందంటే సినిమా అంత వేగంగా సక్సెస్ఫుల్ గా దూసుకొని వెళ్ళిపోతుంది. తెలుగులో కూడా మన తెలుగు ఆడియన్స్ అంటే సినిమాల్ని విపరీతంగా అభిమానించారు. ఎక్కడైనా సరే సినిమా బాగుంది అంటే ఫస్ట్ వెళ్ళి చూసేది ఎవరు? మన అభిమానమే కదా. మన RRR ని ఆస్కార్ వరకు తీసుకెళ్ళింది. కొంచెం ఎక్కువైందంటదా? మన రాజమౌళి గారే కదా. మీ మలయాళం నా మాత్రం ఉండదు. ఊరుకో, ఈ మధ్యకాలంలో మనం కంప్లీట్ బ్లడ్ టెస్ట్ లో కూడా తెలుగునే వచ్చింది. ఓకే, సో మనకి ఈ సినిమా బై ద వాయిస్ ఆర్టిస్ట్. ఓ అది మీరు రాసింది కాదు. కంప్లీట్ క్రెడిట్ గోస్ టు దట్ గై. అంటే ఇక్కడ రాజమౌళి గారు ఉన్నారు అని మీరు ఆ డైలాగ్ అంటే అప్రూవల్ చేసింది నేనే, బట్ దట్ స్పాట్ ఇంప్రూవైజేషన్. ఓకే, సగం నాకు సగం ఆయన. ఓకే, సో డైరెక్టర్ గారిని కలిసారు కదా మీరు, గిరీష్ సార్ని. అక్కడే కూర్చుంటారు. సార్ తెలుగులో డైలాగ్స్ ఎല്ലാം సూపర్ హిట్ ఎഴുതിയ పయ్యనాണ് ఆదిత్య. వాయిస్ ఆర్టిస్ట్ ఫ్రమ్ మై సైడ్, but they are not వాళ్ళకి అంత ఫేస్ ఉండదు, బట్ ఇట్స్ హోల్ ఐ థింక్ మోర్ దాన్ 50% ద హోల్ క్రెడిట్ గివ్స్ టు ఆల్ ద వాయిస్ ఆర్టిస్ట్. బికాస్ వాళ్ళు చేయకపోయింటే దెర్ ఇస్ ఐ కెన్ ఈజీలీ రైట్, బట్ ఆ మాడ్యులేషన్స్ అదంతా దెర్ ఇస్ క్వైట్ లాట్ ఆఫ్ దేర్ హార్డ్ వర్క్ అండ్ దేర్ ఇంప్రూవైజేషన్స్. ఇట్స్ అబ్సల్యూట్ క్రెడిట్ గోస్ టు దెమ్. అండ్ రాజమౌళి గారు ఇక్కడ ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ట్వీట్ చూసినప్పుడు డైలాగ్ రైటర్ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్, చేతి ముంగటికి వెళ్ళిపోయింది 30 just 56 I'm out. I felt very happy, and Anilana, I'm a huge admirer of your work, and coming back, I have to thank Kartikeya for this. I did not expect that I would get a call for a film like this. Initially I was little skeptical whether I should write this or not any, but when I went to theatre. ఆదిత్య, ఎందుకు ఇవాళ మొత్తం ఇంగ్లీష్లోనే వెళ్తున్నావు? సరే, ఓకే ఓకే, పర్లేదు. సో థియేటర్కి పోయినప్పుడు కొంచెం చూసిన తర్వాత ఐ ఫెల్ట్ ఇది నా స్టైల్ ఆఫ్ సినిమానే, నా ఈజీగా రాయొచ్చు, ఆడియన్స్ని చూపించాలనుకుంటున్నాడు డైరెక్టర్ ఈజ్ ఆల్ అబౌట్ టు షో అబ్సల్యూట్ అవర్ సెల్వ్స్ ఇన్ ద థియేటర్ అనిపించింది నాకు. సో I felt I'll write this అని చెప్పి, బట్ వెన్ ఐ మెట్ కార్తికేయ ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ 7 daysలో డబ్బింగ్ డైలాగ్స్ అన్నీ అయిపోవాలన్నాడు. సో ఐ వాజ్ కొంచెం కన్ఫ్యూజ్డ్ ఉండే, బట్ ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ ద వర్క్. ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ ప్రెషర్, కష్టాలు ఏం అనిపించలేదు, ఎందుకంటే డబ్బులు కూడా తీసుకున్నా కాబట్టి. సో ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ. అండ్ బట్ 90s వెబ్ సిరీస్ హిట్ అయిన తర్వాత ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫేమ్, పేరు అన్నీ వచ్చినాయి. బట్ దెర్ ఈజ్ వన్ థింగ్, ఆ సినిమా థియేటర్కి వచ్చే మనం సినిమా చూద్దాం అనుకుంటాం, డైరెక్టర్ అయిదాం అనుకుంటాము, సినిమా ఎక్స్పీరియన్స్ అనేది నేను చేయలేకపోయినా అనే ఫీలింగ్ ఉండే. బట్ ఆన్ March 7th ప్రసాద్స్లో నేను పోయి చూసినప్పుడు హోల్ టైమ్ ఐ వాజ్ స్టాండింగ్ అండ్ అబ్జర్వింగ్ ఓన్లీ ది ఆడియన్స్. I found my purpose when they laugh. I found literally the purpose of my life అనిపించింది when they were smiling, because I felt there is quite a lot of divine thing, because ఇప్పుడు హిందూస్ అందరూ టెంపుల్కి పోతారు, ముస్లిమ్స్ అందరూ మసీద్కి పోతారు, క్రిస్టియన్స్ అందరూ చర్చ్కి పోతారు, కానీ వీళ్ళందరూ కలిసి థియేటర్కి వస్తారు. వాళ్ళందరూ ఒకటే ఎమోషన్ ఫీల్ అవుతారు. వాళ్ళందరూ ఎమోషన్ ఏంటంటే అక్కడ నవ్వుతే వాడు కూడా నవ్వుతాడు. అంటే దట్ ఈస్ వెరీ ప్యూర్. ఐ ఫెల్ లిటరలీ సో డివైన్ వెన్ ఐ వాచ్డ్ ఇట్. నేను వెరీ న్యూట్రల్ ఉంటా, బట్ ఐ కేమ్ అవుట్ అండ్ హగ్డ్ Pradeep. I basically don't do that. I absolutely loved that feeling, and I'm so grateful to the Kartikeya for giving me this opportunity. And thank you so much, and thank you. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఆ డివైన్ ఫీలింగ్ మీరు కూడా త్వరలోనే మీ సినిమా ద్వారా అనుభూతిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. కాదు, ఇంతమంది ఆ పాట పాడారు కదా, మీరు కూడా ఒకసారి పాడేసి వెళ్తే బాగుంటుంది. హిట్ అయింది కదా, మళ్ళీ ఫ్లాప్ చేస్తారు, కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని కదా. ఓకే, థ్యాంక్ యూ. సేమ్ టు సేమ్ అనుదీప్ గారు లాగే ഉన్నారు మీరు కూడా. മനസ്സിലായില്ലെങ്കിൽ മനസ്സിലാവട്ടെ മതി. ഓക്കെ, സോ ആദ്യം ആരാ സംസാരിക്കണം? ആകാശ് ഓർ ഹൂസ് സ്പീക്കിംഗ് ഫസ്റ്റ്? Whichever language you are convenient, you can speak, because our Telugu audience understands the language of heart. I will just share a small memory with you.
In 2014, I studied engineering BTech. In 2014, I and my classmate took a flight to Hyderabad to see Interstellar in Prasada IMAX. I think it was the last unlock projection in Prasada IMAX. So we didn't have a lot of money that time in the account, but we took the flight. Morning we came to the Prasada IMAX. We saw the movie 2 times. Then we head back to airport and took the morning flight back. And 10 years after, right now 2024, I feel very proud to stand here back in Hyderabad to see, to film I edited running successfully and grossed 100 crores plus. And I'll have to thank the director Girish and my long-term friend Girish for this opportunity. And this is a very proud moment for me. I had no background in film or something. Never in 2014, if someone asked if you have edited a 100 crore film, I would have just laughed it out. But now I feel very proud to stand here. Thank you. థ్యాంక్ యూ. సుమ గారు, మేము ఏదైనా స్ట్రైట్ మూవీస్ చేసేటప్పుడు ఒక డైలాగ్ సరిగ్గా రాకపోతే ఏంటిది బాగోలేదు, డబ్బింగ్ సినిమా డైలాగ్లా ఉంది అని అనడం పరిపాటి. అంటే డబ్బింగ్ సినిమాలకి మేము ఇచ్చే స్టేటస్ అది. అట్లాంటిది ఫస్ట్ టైం ఒక డబ్బింగ్ సినిమా స్ట్రైట్ సినిమా కన్నా బాగోవడం అనేది జరిగింది. ఆద్యంతం నాకు బాగా నచ్చింది. మ్యూజిక్ బాగుంది, అందరి పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది. ఇట్లాంటి సినిమాలు మనం తెలుగులో చాలా చూసాం ఇదివరకు. అయితే వాటికి దీనికి తేడా ఏంటంటే తెలుగు సినిమాలో క్యాకఫోనీ ఉంటుంది, అంటే గోల ఎక్కువ ఉంటుంది. దీంట్లో కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా డైలాగ్స్ ఉన్నాయి, కానీ ఎక్కడ నేను గోలగా ఫీల్ అవ్వలేదు. సో స్పెషల్గా నేను అభినందించదలుచుకుంది కాబట్టి మిక్సింగ్ ఎవరు చేస్తారు దీనికి? മിക്സിംഗ് ഫൈനൽ മിക്സിംഗ് ഗിരീഷ് സർ, ഫൈനൽ മിക്സിംഗ് ആരാണ് ചെയ്തതെന്ന് ചോദിക്കണം. വിഷ്ണു വിജയ്, విష్ణు సుజాతన్. ఆయనకి స్పెషల్గా అమ్మాయా అబ్బాయా? అబ్బాయి. ఓకే. సో తనకి స్పెషల్గా లేడీస్ ఆണോ జెంట్స్ ఆണോ ചോദിക്കാം. మెయిల్ 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 ఓకే. ఆయనకి నాకు స్పెషల్గా నేను కంగ్రాచులేషన్ చెప్పాలి, ఎందుకంటే అంత అద్భుతమైన మిక్స్ని ఈ మధ్యకాలం చూడలేదు. ఎక్కడ పీస్ఫుల్గా ఉంది, అందరూ నవ్వుతూ ఉన్నారు, హాయిగా ఎంజాయ్ చేస్తాం సినిమా. కార్తికేయ, సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున నీకు థ్యాంక్స్ చెప్పాను, ఇప్పుడేమో కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో మార్చి 12వ తారీఖుకి నీకు ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ కంగ్రాచులేషన్ టు ద టీమ్. ఈ పాట నేను కంపోజ్ చేసినప్పుడు మన కార్తికేయకి 4 ఏళ్ళండి. ఇప్పుడు అంతే 4 ఏళ్ళు. ఇప్పుడు 4 రాళ్ళు వెనకేసుకునే పనుల్లో ఉన్నాడు. చాలా సంతోషంగా ఉంది, ప్రయోజకుడు అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొకసారి మీ పాటని కూడా ఈ సినిమా ద్వారా చూసేటువంటి అవకాశం కల్పించిన టీం, అంటే ఆదిత్య వస్తే పాట పాడితే అనుదీప్ గారు వస్తే ఒక రీ రికార్డింగ్ వస్తుంది. అనుదీప్ గారు చెప్పండి. మీరు ప్రేమలు సినిమా చూసారా? చూశాను, చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఇది మీరు స్టాండర్డ్గా చెప్పేటువంటి ఒక డైలాగ్ లాగా నాకు అనిపిస్తుంది. నిజంగా చూసారా? చూశానండి, నాకు నచ్చింది బాగా. నిజంగా చూసా. మన శ్రేయస్ మీడియా లక్ష్మి మీద ఒట్టు చూసారా? చూసా. బై ద వే, టుడే ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్స్ #1 ఈవెంట్స్ అండ్ మూవీ ప్రమోషన్ కంపెనీ. చెక్ రాదు లేకపోతే, అందుకనే చెప్పేసి. మీరు నిజంగానే చూశారు అని నాకు ఎందుకో కొంచెం డౌట్ వస్తుంది. ఒక 3 questions అడుగుతాను నేను మిమ్మల్ని సినిమా రిలేటెడ్గా. ఇక్కడ వాళ్ళు అందరూ కూడా సినిమా చూశారు కాబట్టి నేను అనుదీప్ గారిని ఒక 3 questions ఐ లాస్ట్. హీస్ టెల్లింగ్ హీ సా ద ఫిల్మ్, പക്ഷേ എനിക്ക് എന്തോ ഒരു ചെറിയൊരു സംശയമുണ്ട്. సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ హాఫ్లో హీరో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? వెన్ హీరోస్ ఫాదర్ డైడ్ ఇన్ ద సెకండ్ హాఫ్, హౌ డిడ్ యూ ఫీల్? చెప్పండి, ఎలా ఫీల్ అయ్యారు? హీరో ఫాదర్ చనిపోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అదే అనవసరంగా ఎందుకు చచ్చిపోయినా అని. അനാവശ്യമായിട്ട് എന്തിനാണ് മരിച്ചുപോയതെന്ന് തോന്നിയിത്ര. ഓക്കെ, ഫസ്റ്റ് ക്വസ്റ്റ്യൻ ഡൺ. సెకండ్ క్వశ్చన్, ఇన్ ఇంటర్వెల్ బ్యాంగ్ హీరోయిన్ పెళ్ళి అయిపోతుంది కదా, హీరోయిన్ కళ్యాణం ఇంటర్వెల్ బ్యాంగ్లు. సో హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ద మ్యారేజ్? హీరోయిన్కి హార్ట్ బ్రేకింగ్ అనిపించింది కొంచెం. ఓకే, సో హీరోయిన్ మ్యారేజ్, ఇంటర్వెల్ బ్యాంగ్, హార్ట్ బ్రేకింగ్. థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఓకే, మన శ్రీలీల క్యామియో రోల్ ఎలా అనిపించింది సినిమాలో? శ్రీలీల ఒక క్యామియో స్పెషల్ అపియరెన్స్ షీ డిడ్, హీరోయిన్ శ్రీలీల. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? అదే హైలైట్ కదా సినిమాకి.
అమ్మ సాంప్రదాయిని అంటే అంటే మీరు సినిమా చూడలేదన్నమాట. యాక్చువల్గా నేను రేపు చూస్తున్నా. నేను కార్తికేయ గారికి నేను చెప్పాను సార్. నేను కార్తికేయ గారికి చెప్పాను, నేను చూసిన తర్వాత చూడకపోతే బాగుండదు అంటే ఆయన లేదు మేము కూడా అందరం చూడకుండానే మాట్లాడతామని చెప్పి ఆయన సో ఆయన రమ్మంటే వచ్చాను నేను. బట్ రేపు చూస్తున్నా సినిమా, మంచి రివ్యూస్ ఉన్నా దీని గురించి అట్లా. సో అంటే చూడకుండానే మీరు ఇందాక చాలా బాగా అనిపించిందని కూడా చెప్పేశారా మీరు? ఓకేనండి. సో రేపైతే తప్పకుండా రేపు చూస్తున్నా నేను సినిమా. మీలాంటి బ్యాచులర్స్ కి బాగా నచ్చుతుంది. నేను వాళ్ళ వర్క్స్ ఫాలో అవుతున్నాను. హోమ్ సినిమా చూసా, ఆపరేషన్ జావా చూసినా నేను. నాకు వాళ్ళ వర్క్స్ మీరు చూసారా లేకపోతే వికీపీడియాలో చూసుకొని వచ్చారా? చూసా. నిజంగానే చూసారా? చూసా. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇవాళ ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారో ఆ 4 మాటలు చెప్పండి. వాళ్ళు നിങ്ങൾക്ക് എല്ലാവർക്കും അറിയാലോ ജാതിരത്നാല് സിനിമയുടെ ഡയറക്ടറാണ് അനുദീപ്. ഒരു ഡയറക്ടറിനും ഭയങ്കര ക്രേസ് ആണ് ഇവിടെ. ഹി ഈസ് ഹാവിങ് എ ഹീറോ ഫോളോയിങ്. వెరీ సూన్ హీ విల్ బి లాంచ్డ్ as హీరో. సో అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన వాళ్ళకి ముందుగా రాజమౌళి గారికి, కీరవాణి గారికి ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం అండి, చాలా సంతోషంగా ఉంది నాకు. ఫస్ట్ టైం చూస్తున్నారా? కానీ ఇంతకుముందు ఇప్పుడు చూడలేదు, డైరెక్ట్గా చూడలేదు ఎప్పుడు. అదే చూడలేదండి ఎప్పుడు అది. సో ఇంకా సో ఒక్క సెకండ్ మాట్లాడతా, ఒక్క సెకండ్ రా. ఏంటి అయిపోయిందా? అంటే ఇంకా అదే ఈ సినిమా తెలుగులో ఇంత సక్సెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో క్యాస్ట్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, మీరందరూ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాదు, మిస్ అయింది మీరే కాబట్టి మీరు ఎవరు మిస్ కాకండి. సినిమా కంపల్సరీ థియేటర్లో చూడండి మీరు అందరు తప్పకుండా. మీరు సినిమా చూస్తే ఇందులో ఏంటంటే జేకే అని ఎందుకు అంటున్నాము, జస్ట్ కిడింగ్ అనే క్యారెక్టర్ మన శ్యామ్ చేసిన క్యారెక్టర్కి రాజమౌళి గారు కూడా ట్వీట్లో పెట్టారు, మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకొకటి కూడా ఉంది, హీరోయిన్ని ఆఫీస్లో అడుగుతారనమాట, హూమ్ వుడ్ యూ వాంట్ టు కిల్, హూ ఈజ్ యువర్ ఫ్రెండ్, హూమ్ యూ వాంట్ టు గెట్ మ్యారీ అని. ఓకే, సో సేమ్ క్వశ్చన్ ఇప్పుడు మీకు కూడా. ఆ ఫోటో ప్లే చేయండి. మీ క్వశ్చన్ ఏంటంటే హూమ్ డు యూ వాంట్ టు కిల్, whom will you make sister and whom will you marry? Hey, నా ఫోటో కూడా పెట్టారా? వీళ్ళిద్దరూ మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, వాట్సాప్లో చాట్ చేస్తూ ఉంటారు మీరు. బ్రిట్నీ స్పియర్స్ అండ్ జెనిఫర్ లోపెస్. ఈవిడ మీకు అసలు తెలియదు, సుమ. కిల్లు ఫ్రెండ్ మ్యారేజ్. చెప్పండి. సో అంటే బ్రిట్నీ స్పియర్స్ అంటే చిన్నప్పటి నుంచి క్రష్, సో మ్యారేజ్ బ్రిట్నీ స్పియర్స్. ఓహో, బ్రిట్నీ స్పియర్స్ మీద అనుదీప్ గారికి ఉండేటువంటి క్రష్. ఓకే, జెనిఫర్ లోపెజ్ ఫ్రెండ్. జెనిఫర్ లోపెజ్ ఫ్రెండ్. అంటే నాకే చెప్పలేదు, నేను చెప్పలేదండి అది. వెన్నుపోటు నాకేనా? కిల్ సుమా అంటే ఆల్మోస్ట్ అర్థమైందండి. ఆల్మోస్ట్ ఇవి ఆల్మోస్ట్ చంపడాలే ఉండదు, ఒకటేసారి ఫసక్. ఓకేనండి, థ్యాంక్ యూ. అర్థం చేసుకున్నాను మన అనుబంధం ఎలాంటిదో. ఈ మధ్యకాలంలో మీరు చెప్పులు ఎందుకు వేసుకుంటున్నారని చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. అదొక్కటి చెప్పేసి వెళ్ళిపోండి. జనరలీ హీ డస్ నాట్ వేర్ స్లిప్పర్స్, బట్ నవ్ డేస్ హీస్ వేరింగ్ స్లిప్పర్స్. వై మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ క్వశ్చన్. లేదా అది కార్తికేయ గారి కోసమే. కార్తికేయ. ఓకే, యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా. So in 2015, I resigned my job, sir. I was in Mumbai working for a corporate company. So why I resigned is because I was not feeling happy with my job, and I was thinking I should do something else. This is not what I supposed to do. I'm not supposed to sit in an office and do office job. So I just quit my job, and I didn't know what to do. My heart told me to quit the job and try something creative. And just like sir said, and now I found the purpose of my life standing in front of you, sir. So this is really a dream come true moment. When I was in Mumbai, I was among North Indians, and they used to call me Madrasi and all. And then Bahubali got released, and the same people started asking me, how you make such movies here? South movies are so great, and why Kattappa killed Bahubali? That was the main question. So I was so proud sitting in between them and feeling proud that someone from my place made a movie like this, because we don't differentiate between Telugu or Kerala, nothing like. We are all like Allu Arjun fans, Prabhas fans.
So we don't have any difference of cinema whatsoever. So I don't know what to say. My wife is sitting here. I know she is so proud. I have been struggling since 9 years to reach this stage, and she was there like from 2017 with me. She has seen all my struggles, and I think I made you proud, baby. So thank you so much. I'll pass the mic to Amal Davis now. Actually, I'm very much nervous. I hope you will take me to the hospital if I got some heart attack. Oh yeah, sure. Akkada 108 is there, ready? Yeah, okay. By the way, Amal is also an editor. Yeah. And he's an actor too. ఇంకా ఏమేం టాలెంట్స్ ఉన్నాయో వేరే కొరే టాలెంట్స్ ఉండాలి సింగింగ్ ఓకే డాన్సింగ్ యా Let me complete this and go there ASAP. Actually, I just forget everything I prepared. సో because you forgot everything that you prepared, you can do one thing, sing one song. No, I will JK, just kidding. Okay. I will continue my speech. Continue. I'm very happy and proud to be here because we are from Kerala where we celebrated Triple R, Bahubali, and I even watched Jadiratnulu, and I'm a big fan of that movie. Actually, from the where we celebrate those movies, we dubbed Telugu movies there, and now we are here representing our Kerala, our Malayalam movies to you all, and it's a huge success, and I'm very proud to be here. And also, I never get a chance to thank our director Girish Shettan because there is no such formal speech or talk between us, but I think this is the best place to thank him. Thank you, Girish Shettan, because you changed our life, and thank you all because I just saw a dialogue that Telugu people never let down good contents, and I can see that here. Thank you all. Shyam. Yes, Shyam. You asked him to sing a song, but I want to sing a song. Wow. Hey, come on. Sir, Kirwani sir, I'm a big fan. Actually, I met my wife through Smule. It's a singing app. We both started singing together, and we started liking together, and we got married. So I'll sing a Malayalam song of you. I don't know if you remember. There's a movie Surya Manasam by Mammootty sir. There's a beautiful song composed by you. തരളിതരാവിൽ മയങ്ങിയോ സൂര്യമാനസം വഴിയറിയാതെ വിതുമ്പിയോ സ്നേഹനൊമ്പരം ഏതു വിമുഖതലങ്ങളിൽ ജീവിത നൗകൈതേന്തിയോ ദൂരെയായി നിൻ തീരമില്ലയോ തരളിതരാവിൽ മയങ്ങിയോ സൂര്യമാനസം വഴിയറിയാതെ വിതുമ്പിയോ സ്നേഹനൊമ്പരം. Thank you so much, sir. Super ആയിട്ട് This is പാടി. like a dream വളരെ come. നല്ല. You might get a chance in one of the movies. Casting, yeah. As a singer, yeah, and as an actor, as an editor too. Thank you so much, both of you all. Thank you, And thank you. wishing you loads and loads of luck. Thank you so much. Both of them, Naslin and Mamita. First, how does it feel? First with ladies first, huh? Yeah. కి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగు రాదు, సో అందుకు నా ఇంగ్లీష్లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్. సో I don't know, I'm so nervous. I'm scared that I will mess this up. But yes, Rajamouli garu, I'm a big fan of you. Kirwani garu, Anil garu, Andeep garu, Karthikeya garu, thank you so much for backing us really powerfully. And see, I'm shaking now. I don't know what to say,
Thank you all. Thank you so much for receiving our Premalu with so much of love. Andariki nachutundi anukuntananu. So thank you so much. I'm so grateful. കുറച്ച് തെലുങ്കൊക്കെ പഠിച്ചിട്ട് വന്നിട്ടുണ്ട്. Illa, I watch a lot of Telugu movies. I got introduced to Telugu movies through Magadira. Yeah, so I'm a big fan of Rajamouli sir's movies. ఒక్కొక్కరిని కాదు, షేర్ ఖాన్ మిగిలింది వాళ్ళు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, లెట్స్ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు. I'm little nervous now. First of all, I'm extremely happy and excited to be here. Thank you everyone for accepting our movie, and thank you Karthikeya sir for making this happen to the entire team. Thank you, and it's an honor to stand here in front of Rajamouli sir and Kiravani sir. Sorry, I'm too nervous. So yeah, I'm extremely thank you Girish Atta. ഇവിടെ വന്ന് നിൽക്കാൻ പറ്റിയതിൽ thank you. Thank you all. Thank you for the love and support. Thank you. Love you. థ్యాంక్ యూ నస్లీన్ అండ్ మమిత అండ్ తెలుగు. ఐ విల్ షో యూ. Pushpa. అంటే డైలాగ్ అర్థం చెప్పకపోయినా డైలాగ్ ఏ సినిమాలోదో చెప్పేశారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మమిత యూ కెన్ టెల్. That I love you. ఎవర్రా అది ఐ లవ్ యూ టూ చెప్పింది? ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్, భోజనం చేశారా? കഴിച്ചോ? కావాల్సినవన్నీ నేర్చుకొని పెట్టుకున్నారు మీరు. അതറിയാം, എവിടെ പോയാലും അത് പഠിച്ചു നോക്കണമല്ലോ. ఓకే, సూపర్. సో ఈరోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వీ హ్యావ్ అవర్ స్పెషల్ గెస్ట్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ బీ ఆన్ స్టేజ్ అండ్ ఇన్వైటింగ్ వన్స్ అగైన్ ఆన్ స్టేజ్ కీరవాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మన రాజమౌళి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అండ్ అనిల్ రావిపూడి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్నీర్మత్తన్ దినంగల్, సూపర్ శరణ్య ఈ ఫిల్మ్స్ని మనకు అందించినటువంటి, అలాగే మన తెలుగు రైటర్ ఆదిత్య హాసన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో ఎడిటర్ ఆకాష్ జోసెఫ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ అనేటువంటి ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ప్రేమలు సినిమాతో ఇంత జాయ్ఫుల్ బ్లాక్ బస్టర్ని, అంటే మీరు సినిమాని తీయడం అనేది మాత్రమే కాదు, మా కోసం కూడా ఒక మంచి సినిమాని అందించినందుకు మీకు శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. పిఆర్ఓ వంశీ కాక గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, కిందే ఉండండి, నాకేం ప్రాబ్లం లేదు. సాంగ్ యూ వాంట్ ప్రేమలు సాంగ్ ఆర్ యూ వాంట్ ఆర్ఆర్ఆర్ సాంగ్? ప్రేమలు. ఓకే, ప్రేమలు. ఆల్ ఆఫ్ యూ ఆల్ కెన్ ప్లీజ్ జాయిన్. కార్తికేయ, ప్లీజ్ జాయిన్ ద డాన్స్ పర్ఫార్మెన్స్. వింటున్నటువంటి ఒక పదం, దీని అర్థం ఏంటో మీరు చెప్పాలి. సంసారికణం. మలయాళంలో సంసారికను అంటే మాట్లాడుకుందామా? రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. సెకండ్, ఎంద చేట. ఆలీ. దట్స్ ద బ్రాండ్ ఆఫ్ ఆలీ గారు. అంటే వాళ్ళు నీ అవ్వ తగ్గేదేలేంటే పుష్ప అన్నట్టు. ఓకే, వాట్ బ్రదర్? పక్షే. తర్వాత కానీ. ఓకే, మనసులో అయ్యో. అర్థమైందా? మీకు చాలా అర్థమైపోతుందండి. లాస్ట్ అండ్ ఫైనల్, ఊడు കഴിച്ചോ. ఇవిడున్నాడల్లే సీక్రెట్ అయితే వాళ్ళు మీకు ప్రాంప్ట్ చేస్తున్నట్టున్నారు ఇందాకటి నుంచి. ఫోన్ చేశారా? కరెక్ట్, ఇంకా చేయలేదండి. మీరు మాట్లాడేసారు. ఇంత ఓటీటీలో మలయాళం ఫిల్మ్స్ ఇంత బాగా చూస్తున్నారు. అన్ని భాష అంతా వచ్చింది మీకు, మొత్తం ప్రాంప్ట్ చేసేస్తారు అన్ని వర్డ్స్. ఎగ్జాక్ట్లీ, దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు చదవట్లేదని. ఓకే, సో ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాక ఏదో మాట్లాడదాం అనుకున్నాను కానీ ఒకటి డైలాగ్ బాగా డిస్టర్బ్ చేసింది. ఇంట్లో ఉంటాయి దోమలు, చూడాలి ప్రేమలు అన్నాడు. అక్కడ టోటల్గా మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. వాడి రివ్యూ తగలయ్యా. సో ప్రేమలు ఫిలిం గురించి నేను 1 month బ్యాక్ విన్నాను. మలయాళం రిలీజ్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది అని చెప్పి. సరే చూద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ నేను చూడలేదు థియేటర్లో మలయాళం రిలీజ్ అయినా కూడా. బట్ తెలుగు డబ్బింగ్ అయింది. తెలుగు డబ్బింగ్లో బాగుంది. మలయాళం ఒరిజినల్ కంటే కూడా
తెలుగు నేటివిటైజ్కి బాగా చేశారు డబ్బింగ్ అని చెప్తే నేను వెళ్ళి చూశాను సినిమా. నిజంగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కార్తికేయ అండ్ టీమ్ ఆదిత్య హాసన్, యంగ్ టాలెంట్. ఎంత బాగా రాశారంటే డైలాగ్స్, అక్కడ ఒరిజినల్ డైలాగులు అక్కడ అవి కాకపోయినా కొన్నిటిని త్రివిక్రమ్ గారు చెప్పినట్టు అక్కడ స్పేస్ లేదు, వీళ్ళు బాగా తీసుకున్నారు స్పేస్. ఎంత బాగా తీసుకున్నారంటే మీరు ఖచ్చితంగా తెలుగు వెర్షన్ చూడాలి. మలయాళం చూసిన వాళ్ళు కూడా మస్ట్గా వెళ్ళి తెలుగు వెర్షన్ చూడండి. అది ఇంకా ఆడుతుంది కాబట్టి చూడని వాళ్ళు చూడాలి. ఇప్పుడు చూడమంటున్నారు వద్దంటున్నారా నాకు అర్థం కాలేదు. అలా చూడాల్సిన వాళ్ళు చూడమని చెప్తున్నానండి. అని రెండు చూసామని చెప్తున్నాను. ఇప్పుడు మీ గురించి అలాగే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నారు, పర్లేదు. అంటే ఈ సినిమా మీకు మంచి రిలీఫ్ అవుతుంది. ఈవినింగ్ షో చూడండి, కాస్త రిలీఫ్ ఇంకా బాగా చదువుతారు. సో ఈ వీక్లో కూడా చూడండి, వాళ్ళు ఎగ్జామ్ జరగకుండా హ్యాపీగా వెళ్ళి సినిమా చూడండి. సో ఈ సినిమా నాకు ప్రత్యేకంగా నచ్చడానికి ఇంకొక కారణం ఏంటంటే, లవ్ స్టోరీస్ మనం చూసినప్పుడు ఎక్కడో చోట మనం ఒక పెయిన్ ఫీల్ అవటమో ఏదో ఒక తెలియని ఒక భారంతో బయటకు వస్తాం. బట్ ఎంత క్యూట్గా ఉందంటే సినిమా చూసినంతసేపు అసలు ఒక జాయ్ రైడ్ లాగా వెళ్తూ ఉంది. అన్ని క్యారెక్టర్స్ మన పక్కన తిరుగుతున్నట్టు, మన పక్క స్ట్రీట్లో ఉన్నట్టు ఎంత లైవ్లీగా ఉంది. వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ అందరూ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. వాళ్ళ పేర్లు నాకు ఒరిజినల్ పేర్లు ఒకరిద్దరే తెలుసు, అండ్ మమిత, నస్లీన్. ఈ సినిమా చూశాక వాళ్ళకి తెలుగులో పేర్లు అంటే అవే ఫిక్స్ అయిపోతుందా, గరుస్తున్నారు కదా, రీను అండ్ సచిన్ అండ్ అమూల్ డేవిస్ అండ్ ఆది. సో వాళ్ళ పేర్లు మాత్రం ఆ పేరుతో మాత్రం గుర్తుండిపోతారు. అంత బాగా చేశారు పెర్ఫార్మెన్స్ అందరూ. సో వన్స్ అగైన్ టీం అందరికీ థ్యాంక్స్ అండ్ కాంగ్రాచులేషన్స్. ఇక్కడికి వచ్చి మాతో పాటు ఈ సక్సెస్ని మీరు షేర్ చేసుకున్నందుకు అక్కడి నుంచి వచ్చి. అండ్ నిజంగా రాజమౌళి గారితో ఈరోజు స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈ బ్యారియర్స్ అన్ని బ్రేక్ అవ్వడానికి కారణం ఆయనే. సో లాంగ్వేజ్ బ్యారియర్స్ అన్ని బ్రేక్ చేసింది ఆయనే. సో అందరం దగ్గర అయిపోయాం. సో థ్యాంక్స్ టు రాజమౌళి గారు అండ్ కీరవాణి గారు. సో లాస్ట్ ఇయర్ నాకు తెలిసి ఇదే డేట్ అనుకుంటా ఆస్కార్ మనకి ఇదే రోజు. సో అలాగే ముగించే ముందు చిన్న మెసేజ్ ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను నేను మన కుర్రోళ్ళందరికీ. అది మీ సమక్షంలో ఇద్దాం అనుకుంటున్నాను, పక్కకు వస్తే. నన్ను కూడా యూత్ గా కన్సిడర్ నాకు ఈ మెసేజ్ ఇచ్చే ముందు నేను ఇప్పుడు చెప్తుంటాను, మీరు దాన్ని వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. ఓ ఆది ఇక్కడికి రావాలి. ఆది క్యారెక్టర్. ఎస్. సో అలాగే సచిన్ ఇక్కడికి రావాలి. ఓకే, ప్రెజెంట్ సార్. ఇటు సైడ్ రాకం. నస్లీన్. ఓకే. అండ్ మమిత కమ్ ఇన్ బిట్వీన్. ఎందుకు మమిత మాత్రం ఇక్కడ? ఆవిడగా రావాలి, సెంటర్ ఆవిడే కదా. ఇప్పుడు నేను చెప్తాను, అది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఈ సినిమాలో ആദി ద్వారా ఒక గొప్ప మెసేజ్ వెళ్ళింది యూత్కి. ഈ സിനിമയിൽ ആദിന്റെ ത്രൂ ആയിട്ട് ഒരു നല്ല മെസ്സേജ് പോയിട്ടുണ്ട്. ఏంటది മെസ്സേജ് വാട്ട് ഈസ് ദ అతనే മെസ്സേജ്? చెప్పాలి. ഹി ഈസ് ആസ്കിംగ్ വാട്ട് ഈസ് മെസ്സേജ് ദാറ്റ് യുവർ ക്യാരക്టర్ ഗേവ്. I don't know actually what message, sir. I'm not sure. చెప్పనా? చెప్పండి. మనం వన్ సైడ్ లవర్స్ అయినప్పుడు లవర్కి పెప్పర్ స్ప్రే గిఫ్ట్ ఇవ్వకూడదు. നമ്മൾ വൺ സൈഡ് ലവർ ആണെങ്കിൽ പേപ്പർ സ്പ്രേ ഗിഫ്റ്റ് ആയിട്ട് കൊടുക്കാൻ പാടില്ല. ഓക്കെ. అండ్ ఇప్పుడు సచిన్ ద్వారా ఒక మెసేజ్ వెళ్ళింది. ഓക്കെ. అలాగే సచిన్ మెసేజ్ ఏంటి? സച്ചിൻ നസ്ലിന്റെ ക്യാരക്ടർ ത്രൂ ആയിട്ട് എന്താ മെസ്സേജ് പോയിരിക്കണം ഓഡിയൻസിന്? I don't know actually. I don't know. మనది వన్ సైడ్ అయినప్పుడు రైట్ టైంలో సైడ్ చేయాలి అమ్మాయిని. సో రైట్ టైంలో సైడ్ చేస్తే వాళ్ళు మన సైడ్ వస్తారు. കറക്റ്റ് സമയത്തിലാണല്ലോ ആ ബ്രേക്കപ്പ് നടന്നത്. അതുപോലെ കറക്റ്റായിട്ട് സൈഡ് ചെയ്യണം, എന്നാലേ പിന്നെയും ആ പെൺകുട്ടി നമ്മുടെ സൈഡിലേക്ക് വരുള്ളൂ. ఓ ఇంత మలయాళం నేను నా జీవితంలో మాట్లాడలేదు. అండ్ ఇంకొకటి, ఒక వావ్ మూమెంట్ ఈరోజు. ఫస్ట్ వాడు ప్రేమలు దోమలు అన్నప్పుడు ఒకటి జరిగింది. ఇంకొక వావ్ మూమెంట్ నాకు మమిత ద్వారా జరిగింది. వావ్ మూమెంట్. అమ్మాయి పేరెంట్ సారీ కార్తిక. సో కార్తిక నువ్వు అడిగావు కదా, మీరు అడిగారు కదా, చెప్పండి నీ మలయాళంలో ఏమంటారు అడిగినప్పుడు ఏం చెప్పింది తను? చెప్పలేకపోయింది. దానికి నువ్వు చెప్పేసావు ఒకటి, ఏంటి క్యాకింగ్ ఏమన్నారు, ఏదో అన్నారు. పాపం పక్కన అమ్మాయి చెప్పేసింది పరయు 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 అరుస్తుంది చెప్పేసింది. అప్పుడు ఇన్నాళ్ళు మాకు మలయాళం తెలుసు, నేను మలయాళం నుంచి వచ్చానని చెప్పి మీరు ఇస్తున్న ఒక బాహుబలి ఎలివేషన్ ఒక్కసారి అటు వెళ్ళింది నాకు ఆరారు. ఏ రుద్రసా. నాకు ఇక్కడ కూడా ఒక వావ్ మూమెంట్ కలుగుతుంది. వద్దు చెప్పొద్దు, చెప్పేస్తా ప్లీజ్ నేను వెళ్ళిపోతా. లేదు, నాకు ఈ అమ్మాయి అలా చెప్పగలిగింది అంటే ఈ అమ్మాయి కూడా నా తెలుగు ప్రోగ్రాంలో చూసి పెరిగింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై చైల్డ్. ഇത് ബാക്കിയുള്ളതെല്ലാം ഞാൻ മനസ്സിലാക്കി തരാം. ഓക്കെ, പിന്നെ പറയാം. Actually, you helped me to she taught me some Telugu words also when I met her. థ్యాంక్ కొట్టండి రా చప్పట్లు ఇలాంటప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఏమైనా? అండ్
ఓకే అనిల్ సార్ వెయిట్ సార్ యూ ఆస్క్డ్ ఎవ్రీబడి క్వశ్చన్స్ వీ హ్యావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. ఏంటి అది వేస్తారండి పోస్టర్ ఆ పోస్టర్ కాదు, వేరే పోస్టర్. అంటే సినిమాలో సేమ్ కిల్, ఫ్రెండ్ అండ్ మ్యారీ కదా. ఇప్పుడు డైరెక్ట్, ప్రొడ్యూసు అండ్ యాక్ట్ హీరో మీరు ఏ సినిమాలకు చేస్తారు? మీకే కనుక అవకాశం, ఇంకా మీకు ఆప్షన్ లేదు, మీరు చెప్పాల్సిందే ఇప్పుడు. డైరెక్ట్, ప్రొడ్యూస్, హీరో. ఎస్, మీరు ఏ సినిమాని డైరెక్ట్ చేస్తారు, ఏ సినిమాని ప్రొడ్యూస్ చేస్తారు, ఏ సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తారు? ఒక నిమిషం, సినిమాలు చూపిస్తున్నాం చూడండి. ఇది మ్యాటర్ అండి. ఈ 3 సినిమాలో మీకు ఇప్పుడు అవకాశం. జస్ట్ చాలా తెలివిగా ఆన్సర్ చేయాలి క్వశ్చన్. ఎస్, మీరు ఎలాగో సో చెప్తారు. ఈ స్టార్స్ హీరోలకి హీరో అన్నాను అనుకో, సో సాయానికి ఒక అరగంటలో మొత్తం ట్విట్టర్ అంతా నేనే ఉంటా, కాబట్టి ఆ రిస్క్ నేను చేయను. కాబట్టి ఫస్ట్దే తీసుకుంటా, యానిమల్ హీరో. ఓ వావ్, ఓకే, యానిమల్ హీరో, యా. సూపర్. సెకండ్ పుష్ప ప్రొడ్యూస్ చేద్దాం. పుష్ప ప్రొడ్యూస్ చేస్తారా? మైత్రి నవీన్ గారు, రవి గారు విన్నారా? ప్రొడ్యూస్ అంట. పుష్ప 2 ఎలాగో జరుగుతుంది కాబట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకా సలార్ డైరెక్ట్ చేయొచ్చు. వావ్, ప్రశాంత్ నీల్ గారు సలార్ ఎలాగో 2. నేను రాజమౌళి గారిది ఏదైనా వేస్తుంటే ప్రొడ్యూస్ అందాం అనుకున్నా, ఓ 1000-1500 కోట్లు వస్తాయి కదా అని చెప్పి. సో అది లేదు. 1000-1500 కోట్లు మాత్రమే కదా, ఆస్కార్ కూడా వస్తుంది మనకి. అది ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, థ్యాంక్ యూ. ఓకే, యువర్ క్వశ్చన్స్ ఆర్ ఓవర్. అండ్ గిరీష్ సార్ టు loved our movie. I don't know what to say. Keep supporting us. Thank you all. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. చిన్న ట్రివియా, నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు పెద్దన్న నీలగిరి అని ఒక మలయాళం సినిమా చేశాడు, మా మమ్ముట్టి గారిది. అందులో ఆయన ఎందా మాషే అంటూ ఉంటాడు. ఆయన మాష అంటే ఏంటి అని మా డ్రైవర్ని అడిగాను, పెద్దన్న దగ్గర డ్రైవర్ మలయాళీ. అని అడిగితే ఏంటి బాస్ అన్నట్టు మలయాళంలో ఎందా మాషే అంటారు అన్న. అది వర్డ్ నాకు బాగా అలవాటైపోయి మా స్టూడెంట్ నెంబర్ 1 కన్నా ముందు శాంతినివాసం సీరియల్ డైరెక్ట్ చేసేటప్పుడు మా రైటర్ ఉండేవారు పృథ్వీతేజ్ గారిని. ఆయన నేను ఎంత మాషే అని పిలిచేవాడిని, ఆయన కూడా నన్ను మాషే అని పిలిచేవాడు. అలాగా ఒక 6-7 నెలలు అయిపోయిన తర్వాత ఒకసారి సైలెంట్గా అడిగాడు ఆయన నన్ను, మాషే అంటే మీనింగ్ ఏంటి అన్నాడు. అంటే మాషే అంటే మలయాళంలో బాస్ అండి అన్నాడు. ఓ అవునా, మీరు ఫస్ట్ నన్ను ఎంత మాషే అంటే ఈడేదో నన్ను తిడుతున్నాడు అనుకుని నేను కూడా తిట్టేద్దా అని చెప్పి ఎంత మాషే అంటే మొదలుపెట్టాను, బాసా అన్నాడు. దట్ ఈస్ ద రిలేషన్ విత్ మలయాళం వర్డ్ మాషే. మా ఫ్యామిలీలో 2 of my sisters గాట్ మ్యారీడ్ టు మలయాళీస్. సో చాలా క్లోజ్ రిలేషన్ ఉంది మాకు మలయాళంతో, కేరళతో. కమింగ్ టు దిస్ ఫిల్మ్, జనరల్గా పెద్ద నాకు లవ్ స్టోరీస్ కానీ రామ్ కామ్స్ కానీ పెద్ద ఇష్టపడను. మనదంతా యాక్షన్, ఫైట్స్ అంతా ఉంటుంది. కార్తికేయ ఈ సినిమా చూశాను, చాలా బాగుంది, చేస్తున్నాను అంటే ఓకే సర్లేదో ఉత్సాహపడుతున్నాడులే కానీ అని అనుకున్నాను. కానీ పెద్ద నేను ఇంట్రెస్ట్ చూపించలేదు దాని మీద. సో ఫస్ట్ థియేటర్లోకి వెళ్ళి చూడటమే నాకు ఎక్స్పీరియన్స్. అఫ్కోర్స్ ఐ హర్డ్ న్యూస్ అబౌట్ ఇట్, పెద్ద హిట్ అని, బట్ పెద్ద ఇంట్రెస్ట్ లేకుండానే వెళ్ళాను థియేటర్కి. వెళ్ళిన దగ్గర నుంచి బిగినింగ్ నుంచి ఒక 10-15 మినిట్స్ వదిలేస్తే అక్కడి నుంచి బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతానే ఉన్నాను. అండ్ ఏంటది థియేటర్లో కలిసి చూడాల్సిన సినిమా. జనరల్గా మనం ఒక్కళ్ళే కూర్చొని ఇంట్లో కూర్చొని ఫోన్లోనే చూసుకుంటే ఎంజాయ్ చేసే సినిమా కాదు. మన పక్కన జనాలు కూడా ఉంటే ఇంకా వాళ్ళ నవ్వు మన నవ్వు కలిసి నవ్వుతూనే ఉంటాం. ఆ నవ్వులన్నిటికీ ద ఫస్ట్ క్రెడిట్ డెఫినెట్లీ విల్ గో టు ద రైటర్. అసలు డౌట్ లేదు, మనం చూస్తేనే మనకు అర్థమైపోద్ది. మలయాళంలో ఏమున్నాయి నాకు తెలియదు, ఆ డైలాగుల ప్లేస్లో మలయాళంలో ఏమున్నాయో నాకు తెలియదు, కానీ తెలుగులో మాత్రం ఎరగదీస్తాడు. అసలు ఎన్ని అంటే మన ఇన్స్టాగ్రామ్లో వచ్చి మీమ్లన్నీ కూడా వరుస పెట్టేసేసినట్టు అనిపించింది. బట్ అంటే నీట్గా ఏదో బలవంతంగా పెట్టినట్టు కాదు. ఎవ్రీ సెంటెన్స్, ఎవ్రీ మీమ్, ఎవ్రీథింగ్ దట్ యూ యూజ్డ్ ఇన్ ద ఫిల్మ్ కరెక్ట్గా సినిమాలో కుదిరి ఆ క్యారెక్టర్ అక్కడ కరెక్ట్గా ఆ మాట మాట్లాడితేనే తన భావం మనకు అర్థమవుద్ది అన్నంత నీట్గా అందులో ఇన్కార్పొరేట్ చేశాడు. సో ద ఫస్ట్ క్రెడిట్ నేనైతే డెఫినెట్గా రైటర్కి ఇస్తాను. సారీ, నీ పేరు కూడా తెలీదు. ఆదిత్య, హై, కంగ్రాచులేషన్, బెస్ట్, వెరీ గుడ్ వర్క్, వెరీ గుడ్. తర్వాత యాక్టర్లో జనరల్గానే మలయాళం సినిమాల్లో చాలా కొంచెం జెలసీతో కొంచెం బాధతో ఒప్పుకోవాలి. బెటర్ యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు మలయాళంలో. అండ్ ఈ సినిమాలో కూడా దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అమూల్,
చాలామందికి తెలీదు, మా పెద్దనాన్నగారు నన్ను అమూల్ అని పిలుస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై నిక్ నేమ్. సో ఐ హ్యావ్ ఎ కనెక్షన్ విత్ యూ దాట్ వే. అంటే మన పక్కన కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అంటే ఇట్ ఈస్ యంగ్స్టర్స్కి ఆ కాలేజ్ గోయింగ్ డేస్లో లేకపోతే జస్ట్ వర్కింగ్ డేస్లో ఆ 20sలో ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. యూనో ఆడు ఎప్పుడు హెల్ప్ చేస్తాడో ఎప్పుడు డిప్ మీద కొడతాడో మనకు తెలియదు. అలాంటి ఫ్రెండ్ మాత్రం డెఫినెట్గా ఉంటాడు. ఆ క్యారెక్టర్ని యాస్టీజ్ దింపేశాడు. అండ్ నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు నాకు మమిత చాలా చాలా నచ్చింది. ఐ థాట్ లైక్ షీ విల్ బి ద నెక్స్ట్ హార్ట్ థ్రోబ్ అనిపించింది నాకైతే. ఆ అమ్మాయిలో ఉన్న ఎనర్జీకి, అంటే గీతాంజలి సినిమాలో గిరిజ వచ్చినట్టు, తర్వాత సాయి పల్లవి వచ్చినట్టు, యూనో హౌ దే క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్. ఐ థాట్ షీ హ్యాస్ ద పొటెన్షియల్ టు బీ దట్. అండ్ ఐ సీ అ లాట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యూ గైస్. ఆల్ ది బెస్ట్ అమ్మ. సచిన్, అగైన్ ట్రైలర్లో చూసినప్పుడు ఐ థాట్ సచిన్కి ఓకే బాగానే ఉన్నాడు అనుకున్నాను. బట్ సినిమాలో చూసినప్పుడు మాత్రం లైక్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిస్, యాక్చువల్గా అయితే రియల్ లైఫ్లో అలాంటి క్యారెక్టర్ కనపడితే డిప్ మీద ఒకటి కొట్టాలనిపిస్తుంది. ఏదో పని చేయరా, సరిగ్గా పని చేయరా ఫస్ట్, నీ ఏదో తాగుడు నువ్వు అని అనిపిస్తుంది. బట్ అలాంటి క్యారెక్టర్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి చుట్టూ. అలాగా డైరెక్షన్ లేకుండా వెళ్ళి ఒక కరెక్ట్ డైరెక్షన్లో పడి వృద్ధిలోకి వచ్చేవాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. అలాంటి క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాడు, చాలా బాగా పర్ఫామ్ చేశాడు. నాకు తన దాంట్లో నచ్చిన బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆ చివరిన లాస్ట్ టెర్రస్ మీద మళ్ళీ వచ్చి అమ్మాయిని కలిసినప్పుడు మమిత చూసి సచిన్ అని పిలిచినప్పుడు వెనక్కి తిరిగి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఒక యాక్టింగ్ చేశాడు. అది ఏంటది? ఇదా? వాట్ ఈస్ దట్? కమ్ హియర్, షో మీ దట్. వాట్ ఈస్ దట్? ఏంటి దట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? Hi. But it doesn't look like hi. No? Because of You are having something in your hand. Okay. yeah, peanuts. ఓకే. అంటే అప్పటి వరకు ఆ అమ్మాయి కోసం అంత తప్పించిపోయి అంత ప్రేమలో ఉన్నవాడు వెనక్కి తిరిగి ఆ ఫుల్ యాటిట్యూడ్తో ఇలా తిరిగి ఇలా అంటే థియేటర్ దద్దరిల్లిపోయింది. అయినా నాకు జనాలు ఎంత అప్రిషియేట్ చేశారంటే దానికి, అరే మేము ఇంత కష్టపడి యాక్షన్ సీన్స్ అవన్నీ తీసి ఎంత కష్టపడుతున్నాం, ఆ విజిల్స్ క్లాప్స్ రావడానికి, ఈ కుర్రగోతులో ఒక యాక్టింగ్తో ఒక చిన్న పర్ఫార్మెన్స్తో కొట్టేస్తున్నాడు అని. ఇట్స్ ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. చాలా బాగా చేశాడు, వెరీ గుడ్. దిస్ గాయ్ ఇస్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఆ కార్తిక అన్న అమ్మాయి క్యారెక్టర్ కూడా, నో, షీఈస్ ఎంగేజ్డ్, షీఈస్ వెరీ మచ్ ఇన్ లవ్ విత్ ద బాయ్ దట్ షీఈస్ గోయింగ్ టు మ్యారీ. బట్ అయినా సరే అమూల్ లాంటి వాడు ఒకడు ఏదో ఒక ట్రై చేస్తున్నాడని చెప్పి లెట్స్ ట్రై టు గివ్ ఇట్ ఎ గో అన్న ఆ చిన్న ఫ్లర్టేషియస్ మూడ్తో చేసిన క్యారెక్టర్, ఆ అమ్మాయి చేసిన విధానం, ఆ అమ్మాయి ఇచ్చిన సటిల్ ఎక్స్ప్రెషన్స్, లైక్ చాలా చాలా బాగా చేసింది. అండ్ అగైన్ మలయాళం డైరెక్టర్స్, ఐ అప్రిషియేట్ దాట్ ఫర్ టేకింగ్ దట్ కైండ్ ఆఫ్ కేర్ ఇన్ డిజైన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. వెరీ గుడ్. బట్ లైక్ ఐ సెడ్ ఇన్ మై ట్వీట్, మై బెస్ట్ క్యారెక్టర్ ఈజ్ ఆది ఇన్ ద ఫిల్మ్. అంటే ఎంత బీపీ క్యారెక్టర్ అంటే, అదైతే ఎంత చిరాకు తెప్పించే క్యారెక్టర్ అంటే, సేమ్ లైక్ అమూల్ లాగే ఇలాంటి క్యారెక్టర్ ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఉంటాడు. పట్టుకొని కొట్టాలనిపిస్తుంది, కొట్టి ధైర్యం కానీ స్టేజ్ కానీ మనకు ఉండదు. ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఉంటుంది, నా లైఫ్లోనూ కూడా ఉన్నారు అలాంటి క్యారెక్టర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. వచ్చేటప్పుడు దారిలో కూడా మాట్లాడుకుంటూ వస్తుంటే మా డ్రైవర్ అంటున్నాడు, సార్ అలాగే ఉంటారు సార్, సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ అలాగే ఉంటారు సార్ అన్నాడు. మా సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ ఎందుకు ఎలా ఉంటారా అంటే, తన ఇంటి పక్కన ఒక సాఫ్ట్వేర్ అతను ఉండేవాడు అంటే ఎగ్జాక్ట్గా ఇలా బిహేవ్ చేసేవాడు అని చెప్పి మైక్లో చెప్పలేనని బూతులు తిట్టాడు. ఓకే. సో బట్ నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్, ఆ దేవరాగం పాట మొదలుపెట్టినప్పుడు మమిత గోపికలాగా యాక్ట్ చేస్తూ ఉంటే ఒక పక్కన అర్థమైపోతుంది, ఇప్పుడు ఆది కృష్ణుడి వేషంలో వస్తాడని అర్థమైపోతుంది. చూస్తున్నాను, ఎంట్రీ ఇచ్చాడు, వెనకాల నుంచి ఎంట్రీ ఇచ్చాడు. నాకు నవ్వాగట్లేదు, అది చూసిన వెంటనే వీళ్ళిద్దరు రియాక్షన్ ఉంటుంది, సచింది అమూల్ది ఏ అంటే అరుస్తారు అని చూసి నేను పట్ట చెక్కలేలా నవ్వాను ఫర్ దాట్. అండ్ ఆల్సో ద ఎండింగ్, ఆదికి పక్కన ఒక డ్రైవర్ ఉంటాడు, ఆదిబాబు అంటూ ఉంటాడు,
బాబు తిప్పి తిప్పి చేతులు నొప్పి వస్తున్నాయి బాబు, వాళ్ళు కొంచెంసేపు కూర్చోబెడదా అని అంటాడు. తెగ నవ్వానండి. ద లాస్ట్ వన్ కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టుకొని హాస్పిటల్కి పానివ్వండిరా అని అరుస్తూ ఉంటాడు. అది బాబు చెప్పడం మర్చిపోయాను, మన వాళ్ళకి ఎవరికి డ్రైవింగ్ రాదు, మీరు డ్రైవింగ్ చేస్తారా అంటే. నా బెస్ట్ ఎండింగ్ ఫర్ దట్ క్యారెక్టర్. అండ్ చాలా బాగా చేశాడు. ఐ డోంట్ నో యువర్ నేమ్, సారీ. శ్యామ్. ఓకే, we all know you as Adi only. It will be like Adi Shyam, I think, from now on. Thank you so much. Fantastic job. All the characters have done a great job. అండ్ వీళ్ళందరితోనూ ఇంత బాగా చేయించేటట్టు క్యారెక్టర్లు రాసుకున్నారంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ద డైరెక్టర్. కంగ్రాచులేషన్స్ టు యూ. యు ఆర్ కీపింగ్ అప్ ద గుడ్ నేమ్ ఆఫ్ ఆల్ యువర్ predecessors in Malayalam cinema who has a lot of following in Telugu audiences. So congratulations for keeping up their name. Fantastic job. Yeah, and thanks the audience. మా వాడు ఫస్ట్ టైం ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చి ఈ సినిమా చేశాడు. ఫర్ లవింగ్ ద ఫిల్మ్ అండ్ మేకింగ్ ద ఫిల్మ్ సచ్ ఎ బిగ్ సక్సెస్. అండ్ రోజుకి కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. డే 1 కన్నా డే 2 ఎక్కువ, డే 2 కన్నా డే 3 ఎక్కువ, అలా ఎవ్రీ డే పెరుగుతూనే ఉన్నాయి. సో హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ బ్లెస్సింగ్ కార్తికేయ విత్ దిస్ సక్సెస్. థ్యాంక్ యూ. తప్పు చేసేవు సుమా. రేపు మొత్తం thumbnails ఇవే మీవి లేవండి అనిల్ గారు, ఇదే రేపు. సో తప్పు చేస్తే తీసేయాల్సింది స్పీకర్ కాదు, మైకా. ఓకే, నెక్స్ట్ డైలాగ్ ప్లీజ్. అంటే ఇంత మంచి మంచి డైలాగ్ లేసి మళ్ళీ నా వాయిస్లో రిపీట్ చేయమంటే వినడానికి అసహ్యంగా ఉంటుంది. లేదు, మీరు ఎలా యాక్ట్ చేసి చూపిస్తారో మాకు తెలుసు కాబట్టి ఒక్కసారి ఈ తెలుగు వర్షన్ మాకు. వాళ్ళు బాగా చెప్తారు, చెప్పండి. అదే నక్కి నక్కి కాదురా, తొక్కుకుంటూ. ఓకే, కొంచెం చీటింగ్ చేస్తున్నారు మీరు, పర్లేదు, మీరు రాజమౌళి గారు కాబట్టి ఈ వెసులుబాటు. నెక్స్ట్ లాస్ట్, ఎనీబడి నోస్ ద తెలుగు డైలాగ్ యూ కెన్ సే ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ ప్రేమలు. అది చెప్తే చాలు. యా, మీ అందరికీ పెట్టి నా ఒక్కడికే పెట్టలేదంటే తనకి నేను ఎంత స్పెషల్ రా. రమ గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు. వి లవ్ యువర్ వర్క్ అండ్ అలాగే యూ హ్యావ్ ఇన్స్పైర్డ్ ఎవరికి కూడా ఒక రీజన్కి సంబంధించినటువంటి సినిమాలు లేవు, ఇట్స్ ఆల్ ఇండియన్ ఫిల్మ్ అని నేర్పించి ఈ మార్కెట్ని ఇంత విస్తృతం చేసినందుకు మీకు ముందుగా శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. అండ్ వెరీ వెరీ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ యూ. అండ్ అలాగే కిట్టు గారు, వేరెస్ కిట్టు గారు, ఎస్, లిరిక్ రైటర్, మనకి ప్రేమలు సినిమాలోని పాటలు. నమస్కారం అండి, సారీ సార్ చాలా లేట్గా వచ్చాను నేను, ప్లీజ్ డోంట్ మైండ్. ఈ సినిమాలో 5 పాటలు రాయడానికి నాకు 4 రోజులు టైం ఇచ్చారు. సో ఫస్ట్ రాయగలనా అని అనుకున్నాను, కానీ 4 రోజుల్లో రాయాలి అంటేనే అర్థమైంది. సో తక్కువ టైంలో రాస్తే ఎక్కువ చేంజెస్ అడగరు అని తెలిసింది. సో దానివల్ల తొందరగా పూర్తయి. అలాగే మై సిన్సియరెస్ట్ థ్యాంక్స్ టు కాలభైరవ గారు, ఆయన ఈ సినిమాకి నన్ను సజెస్ట్ చేసినందుకు. అలాగే కార్తికేయ గారు అండ్ ఎవ్రీబడి హియర్. సినిమా విపరీతంగా నచ్చింది. మీ అందరికన్నా ముందు తెలుగు సినిమా నేను చూడగలిగాను, దానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఒరిజినల్ సాంగ్స్ కంపోజ్ చేసిన విష్ణు విజయ్ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా మంచి సినిమా అండి, అందరూ కలిసి థియేటర్లో చూసి ఆల్రెడీ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీ అందరు కూడా చాలా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలాగే 2 పాటలు యూట్యూబ్లో పెట్టినందుకు ఆ యూట్యూబ్లో కింద కామెంట్స్ వస్తే నాకు చాలా ఎంకరేజింగ్గా అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడైనా నేను డబ్బింగ్ పాటలు రాయలేదు, మొదటిసారి రాశాను. అవి ఎక్కడ నిజంగా తెలుగులో చేసినట్టుగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి అని రాశారు కింద కామెంట్స్లో. ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీబడి ఆన్ ద ఇంటర్నెట్ యాజ్ వెల్. అండ్ అలాగే మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. ఎవ్రీబడి యాక్టెడ్ రియలీ వెల్. ఒక్క స్ట్రెచ్లో అసలు ఒక్క క్షణం కూడా తల పక్క తిప్పుకోకుండా నవ్వుకుంటే సినిమా చూశాను. సో నాకైతే సినిమా చాలా నచ్చింది. అలాగే ఇంతమంది పెద్దలు ఈ సినిమాని ఎంకరేజ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కమ్ ఆన్, డెబ్యూ స్పీచ్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి, వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ భావన స్టూడియోస్ ఫర్ ట్రస్టింగ్, మమ్మల్ని నమ్మినందుకు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. I mean, చాలా షార్ట్ టైంలో we could pull this off. About around February 23rd సినిమా చూసాము, సినిమా గురించి తెలుసుకొని 23rd ఆయనకు ఫోన్ చేసి we're interested అంటే 24th వాళ్ళు ఇమీడియట్గా they flew into హైదరాబాద్కి వచ్చి వాళ్ళతో we had a meeting and with the obviously with my team, with Walls and Trends, మా ఆనంద్ గారు, రాహుల్ అండ్ our టెక్నికల్ గారు శ్రీను గారు, and obviously Aditya the writer and Kittu the lyricist, వీళ్ళందరూ all of them together మొత్తం సినిమా 7 daysలో సినిమా రైటింగ్, డబ్బింగ్, సాంగ్స్ రికార్డింగ్, రైటింగ్
లిరిక్స్ రాయడం అన్నీ ఫినిష్ చేసి వీ సెండ్ ఇట్ ఫర్ మిక్సింగ్ అండ్ కుడ్ డూ ప్రీమియర్స్ ఇన్ యూఎస్ ఆన్ March 7th. So all this was pulled off by all of you అండి. Thank you so much. మీరు లేకుండా this was not been possible. And all of you, the cast, I mean, you've been receiving a lot of this thing. I mean, there's nothing new I can say. I was just mesmerized when I saw the film for first time. You know, just awe in all of your performances. You were just too good, all of you. Girish sir, fantastic. Thank you for giving us this opportunity. Anil Raupudi garu, Anudeep, thank you so much. Thank you for coming. And last but never the least, Suma garu, మీరు నాకు ఇస్తే ఇలాగే ఉంటుంది మరి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి, హ్యావ్ అ గుడ్. అరే నన్ను వెనకాల పెట్టుకొని ఫాస్ట్గా చేసాం, వారం రోజుల్లో చేసాం, పంపించామని చెప్పకరా. రాజమౌళి గారు, మీ సినిమా ప్రీ రిలీజ్ ఎప్పుడు? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ. అండ్ డైలాగుల విషయంలో మీరు రాజమౌళి గారి మీద డైలాగ్ మాత్రమే కాదు, మా అనుదీప్ గారి మీద కూడా ఇందులో పంచ్ వాడారు మీరు. క్యాష్ అనుదీప్ కన్నా పెద్ద ఇంట్రోవర్ట్ రా మనవాడు అని, అంటే మాథ్యూ గురించినటువంటి పంచ్. సో దట్ వాస్. అండ్ వన్ లాస్ట్ సారీ, ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ అండి, నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్రాజు గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండి. ఆంధ్ర అన్నపూర్ణ స్టూడియోస్కి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ యుఎస్ విజయ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ యర్ సపోర్ట్ అండ్ గివింగ్ అండ్ సపోర్టింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైమ్. దిస్ మై ఫస్ట్ వెంచర్. ఇంకెవరన్నా మర్చిపోయింటే సారీ, ఇది నా ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఆల్సో మై ఫస్ట్ స్పీచ్. సో ఎక్స్క్యూజ్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్సో ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి.